నమస్తే. నా పేరు మూలింటి చంద్రశేఖర్. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటంటే, మన ఆస్పరి గ్రామంలో పక్కిరప్ప తాత గుడికి సంబంధించిన తేరు రథం చాలా అద్భుతంగా గ్రామ పెద్దలు చేశారు. దానికి తగ్గట్టుగా కార్యక్రమాలు కూడా పండగ సంబరంగా చేసుకున్నారు. అయితే రథం చేపించినందుకు 21 రోజు ఆస్పరి గ్రామంలో ఎలాంటి మాంసాహారాలు తినరాదు, ఎలాంటి జీవులని కోయరాదని 21 రోజు పెట్టడం, అంటే ఎక్కువ రోజులు అవుతుందని పెట్టడం, ఎక్కువ రోజులు అవుతుంది అనే చాలామంది మన ఆస్పరి గ్రామ ప్రజలు 21 రోజు చాలా ఎక్కువ రోజులు అవుతుంది, 9 రోజులు 11 రోజులు పెడితే సరిపోయేది. గతంలో జనార్దన్ స్వామి తేరికి చేయించినప్పుడు ఇలాంటి నిబంధన ఏం పెట్టలేదు. అయినా పక్కిరప్ప తాత గుడి పెద్దలు పెట్టారు, మంచిదే, తప్పేమీ లేదు. కానీ 21 రోజు కాకుండా 9 లేదా 11 రోజులు పెడితే సరిపోయేది అనేది చాలామంది నా దగ్గర అభిప్రాయం వ్యక్తపరిచారు. ఎందుకు అని అంటే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే మన ఆస్పరి గ్రామంలో పెద్ద గ్రామము, మండల హెడ్ క్వార్టరు. మన గ్రామంలో చాలా మతాలు ఉన్నాయి. క్రిస్టియన్ మతము, ముస్లింలు ఉన్నారు. ఇలా అన్ని మతాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ రోజులు కాకుండా 9-11 రోజులు పెడితే సరిపోయేది. ఇంకో సమస్య, గ్రామంలో ఎవరైనా మరణిస్తే 3 రోజులు కార్యం చేయాలంటే దాదాపు గొర్రెలు కోయాల్సిందే. అలాగే ఇతర గ్రామాల వాళ్ళు, అంటే మన ఆస్పరి మారెమ్మవ్వకు దేవరు చేయాలని పెళ్ళికి ముందు మొక్కుని ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు దేవరు చేయాలంటే కూడా ఇబ్బందులకు గురవుతారు. అందువల్ల వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని 21 రోజుని 9 రోజులకు లేదా 11 రోజులు కుదిస్తే బాగుంటుందని గ్రామ ప్రజలందరి తరపున పక్కిరప్ప తాత గుడి పెద్దలకు విన్నవించుకుంటున్నాము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేపు అంటే 21 రోజును 11 రోజులకు లేదా 9 రోజులకి కుదిస్తున్నట్లు అంటే తగ్గిస్తున్నట్లు ఊరంతా సాటింపు వేస్తారని ఆశిస్తున్నాము. ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క విషయము గ్రామస్తులందరి కోరిక మేరకు నేను మాట్లాడడం జరిగింది. నమస్తే.